మెయిన్గానమ్మా ఇప్పుడు మనకు సామెత ఉంది కదమ్మా, కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతుందని. నేను ఒక స్టేజ్లో అవును కొత్త తరం వచ్చినప్పుడు మనం సైడ్ ఇవ్వాల్సిందే, ఆపలేం కదా, ఆపాల్సిన అవసరం కూడా లేదు. మనకు డైరెక్షన్ తప్ప ఇంకేం తెలియదు. బిఏకి పెద్ద ఉద్యోగం రాదు. నెక్స్ట్ తెలిసింది ఏంటి అని ఆలోచిస్తే డ్రైవింగ్ తెలుసు. చాలా రిచ్ మ్యాన్ దగ్గర డ్రైవర్గా పనికొస్తాను తప్ప డైరెక్షన్ తప్ప ఏమీ తెలియదు. అప్పుడు ఆలోచించి అప్పుడే రామోజీరావు ఈటీవీ అన్నీ పెట్టారు. సీరియల్స్ చేసి శిష్యులకు అప్పచెప్పి రష్ చూసి అప్పుడప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేసి సినిమాలాగానే ఉంటుంది అని శాంతినివాసం అని మొదలుపెట్టి రాజమౌళిని డైరెక్టర్గా పెట్టాము. ఓ అలా మీరే ఇంట్రడ్యూస్ చేశారా? అంతకుముందు నాకు చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా నాకు అవకాశం ఇచ్చినప్పుడు రాజమౌళి, ముళ్ళపూడి వర, గంగరాజు వీళ్ళందరూ కూడా యాడ్స్ చేసేవాళ్ళు సోషల్ అవేర్నెస్ కోసం. అద్భుతంగా చేసేవాడు రాజమౌళి. అప్పుడు శాంతినివాసం కథ అనుకుంటే అతనే మొత్తం కథని అవుట్లైన్ చెప్పాను. అతను 1000 ఎపిసోడ్లకు సరిపడా. సో అప్పుడప్పుడు చెట్టుకు వెళ్ళేవాడిని. నేను అనుకున్న చెప్పిన తర్వాత రష్ వచ్చిన తర్వాత చూస్తే నేను చెప్పిన దానికన్నా బాగా తీసేవాడు. సో అక్కడి నుంచి ఇక కాన్ఫరెన్స్ వచ్చి స్టూడెంట్ నెంబర్ 1కి నేను పర్యవేక్షణ చేసి తను డైరెక్టర్గా పెట్టారు. పెట్టినప్పుడు ఊరినే అతను సక్సెస్ఫుల్గా 2-3 సినిమాలు అయిన తర్వాత ఆర్కే నుంచి వచ్చావు కదా, నీకు ఎప్పుడు వీలుంటే డబ్బులతో నాకు పని లేదు, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు నాకు కూడా ఒకటి చేయంటే ఆఖరికి బాహుబలి అని గిఫ్ట్గా ఇచ్చాడనమాట. నేను మా అల్లుళ్ళు కలిసి తీసాం. సో ఇప్పుడు అంటే ఇప్పుడు సరే ఆ తరం అయిపోయింది. సీరియల్స్ తరం ఇప్పటికీ జరుగుతుందమ్మా. 25 ఏళ్ళ నుంచి ఆ సీరియల్స్ అన్నీ కూడా ఒక స్టాండర్డ్, ఒక క్వాలిటీకి ఒక నిదర్శనం లాగా తీస్తున్నారు మీ బ్యానర్ నుంచి వచ్చేటువంటి ఆ సీరియల్స్ కానివ్వండి. తర్వాత మా అన్నయ్య కోరిక మీద ఆర్కే ప్రొడక్షన్స్ అని పెట్టి ఫస్ట్ చేస్తే నందమూరి రామారావు బ్రాండ్ ఉండాలని చెప్పి బాలకృష్ణ అడగానే బాలకృష్ణ హ్యాపీగా మా డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చాడు. అలా ఆర్కే బ్యానర్లో మా అన్నయ్యతో అల్లరమగుడు, అల్లరిపోయాడు, కొన్ని ఫెయిల్ అయినా కొన్ని సక్సెస్ఫుల్గా. అండ్ మా అన్నయ్య గారి పిల్లలు మా పిల్లలు అందరూ కలిసే పెరిగారు కనుక అంతా జాయింట్ ఫ్యామిలీ లాగా. సక్సెస్ఫుల్ జాయింట్ ఫ్యామిలీ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే రాఘవేంద్రరావు గారు, ప్రాపర్గా ఆ ఫ్యామిలీ ఎథిక్స్, బాండ్స్, లైఫ్లో కొన్ని వాల్యూస్ ఇవన్నీ పాటిస్తూ ఈ స్థాయికి వచ్చారు కాబట్టి మేమందరం ఇవాళ రోజున అంత గౌరవంగా గర్వంగా మీ వైపు చూస్తాం. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ బ్రాటప్, మీ వాల్యూస్, మీ ఎథిక్సే ఇవన్నిటికీ కారణం అనిపిస్తుంది నాకు. మిమ్మల్ని ఇలా కలవడం, ఇంటర్వ్యూ చేయడం అసలు నాకు వేరే లెవెల్గా ఉంది. మీ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. యాక్షన్, డ్రామా, కామెడీ, రొమాన్స్, జానపదం, మైథాలజీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి కామా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వీటిల్లో మీకు బాగా నచ్చిన జానర్ ఏది? నాకు అన్ని జానర్స్ ఇష్టం అమ్మా. ఏది చేసినా సిన్సియర్గా చేస్తాను. అసలు కామెడీను గ్లామర్ లేకుండా అసలు ఆలోచన అసలు ముందు కామెడీ గ్లామర్ లేకుండా సినిమా ఉండదు అసలు. ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్, అన్నమయ్య సినిమాలో కూడా 2 క్యారెక్టర్స్ని పెట్టి గుండు హనుమంతరావు, బ్రహ్మానందాన్ని పెట్టి, అంటే తర్వాత మోహన్ బాబు, సేఫ్టీ అంటే అన్నీ ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అమ్మ నాకు. రాఘవేంద్రరావు గారి సినిమా అంటే ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అంతే. అది మెయిన్ ఉద్దేశం అమ్మా. ఎప్పుడన్నా హారర్ కానీ, సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటివి ట్రై చేశారా అండి? అసలు మీకు ఇష్టమా అవి? హారర్ సినిమా చూస్తే తల దించుకుంటాను నేను. అది దెయ్యం వస్తుందని తెలియగానే డాన్ మ్యూజిక్ రాగానే అట్లా చూడండి అనమాట. ఆ సౌండ్ అయిపోయిన తర్వాత లేస్తాను. ఊరిని శాంపుల్కి వేటగాడిలో ఒట్టి నిజం హారర్ కాదు, ఒక బంగ్లాలో నుంచి నేను వేయడం ఇది పాటలాగా ఇది పువ్వులు పూయిన తోట అని ఫైనల్గా వాళ్ళ మదరే విడిపిస్తాడని. అంతకన్నా
ఇంకా అంతకన్నా హారర్ జోన్లోకి వెళ్ళారు అసలు. అది చూడండి అసలు. థియేటర్కి వెళ్తాను, అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు మొట్ట తల తెంచుకుంటాను అనమాట. అదొకటి. గొంతులో క్యాన్సర్, సిగరెట్లు ఏమన్నా కూడా తల తెంచుకుంటారు. సో అసలు అలాంటివి కూడా చూడరు, అంటే ఏదైనా అన్ప్లెజెంట్ అనిపించింది అసలు చూడరు యూజువల్గా. బాధ వేస్తుంది, వచ్చింది ఎంటర్టైన్మెంట్ కోసం. గాట్ ఇట్. సో అయితే మీరు అనేకమైనటువంటి ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా పనిచేశారు. మీ సినిమా అని అంటే మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్నది మాకు అర్థమైపోతుంది. మ్యూజిక్ పట్ల మీకున్నటువంటి కమాండ్ అనుకోవచ్చు, లేకపోతే మీకు అది ప్రత్యేకమైన ఇంట్రెస్టా? మ్యూజిక్ ద్వారా కూడా ప్రజల్ని ఒక కనెక్షన్లోకి తీసుకొచ్చేస్తారు మీరు. ఏంటి మీకు అంత మ్యూజికల్ సెన్స్? మీ రూమ్లోకి రాగానే రాఘవేంద్రరావు గారు ఆ పక్కన ఆ కీబోర్డ్ అది చూసి కూడా అబ్బా నా క్వశ్చన్ కరెక్ట్గా అడుగుతున్నా నేను అని అనిపించింది. మీకు మ్యూజిక్ అంటే అంత ప్రత్యేకమైన ఎఫినిటీ దేనికి? మొదటి నుంచి ఫస్ట్ పిక్చర్స్ అన్నీ చక్రవర్తి చేశాడమ్మా. చక్రవర్తి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అతనికి హార్మోని కానీ సరిగమలు కానీ తెలియదు. బాండ్ గిఫ్ట్ అంటారే, ఏ లైన్ ఇచ్చినా కూడా ట్యూన్ కట్టేస్తారన్నమాట. సో చక్రవర్తితో జర్నీ మ్యాక్సిమం 30-40 సినిమాలు చేసామమ్మా. తర్వాత మహాదేవన్ గారు, తర్వాత పెద్ద చేంజ్ అసలు మ్యూజిక్లో సెన్సేషన్ చేసింది మన ఇళయరాజా గారు. కోటితో చేశాను, విద్యాసాగర్తో చేశాను, రాజేశ్వరరావుతో చేశాను, సత్యం గారితో చేశాను. అండ్ 24 పిక్చర్స్ 23 పిక్చర్స్ అయినాయి. కీరాణితో నా కాంబినేషన్ సెన్సేషనల్ హిట్స్ అన్నీ. ఎందుకంటే మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ అర్థమైపోతుంది ఆ కెమిస్ట్రీ మాకు వినేటప్పుడు హాల్లో. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే కీరాణి లేకపోతే నేను పని చేయలేదు అనమాట. అంత సింక్ అయిపోయారు. సింక్ అయిపోయి ఫ్యామిలీగా కూడా బాగా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలుస్తాం, రాజమౌళి ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవడం. అంటే కీరాణి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే కొంచెం రాగాల గురించి కానీ ఇది కానీ ఇదే రాగం అని అడిగి. కీరాణిలో గొప్పతనం ఏంటంటే పల్లవిలో ఆల్మోస్ట్ సిచ్యువేషన్ బట్టి తనే చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అలా మ్యూజిక్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడే 60 పాటలన్నీ పాడుకునేవాడిని. అండ్ మేము హాలిడేస్కి నేను మా బ్రదరు విలేజెస్కి వెళ్ళాడు, కేసరపల్లి మాది. వెళ్ళినప్పుడు సినిమా వాళ్ళం అంటే వాళ్ళ క్రేజ్ ఆ రోజుల్లో. ఇప్పుడు అంత క్రేజ్ లేదనుకో. ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందండి. కాదు సినిమా వాళ్ళు అంటే అదేండి సార్ ఏదో పాటలు పాడండి అనేవాళ్ళు. నేను మా అన్న కలిసి డ్యూట్ పడేవాళ్ళం. అబ్బో గుర్తుందా? ఏదన్నా 1-2 లైన్లు ఇప్పుడు పాడగలరా? జస్ట్ ఊరుకునే ఒక హమ్ము. పులి వస్తేరా ఏం చేస్తావురా అన్నయ్య అంటే ఇది చేస్తాను తమ్ముడు అని.